మనకు వాక్యము బోధించిన వారిని, మనకంటే ముందు నడిచిన వారిని మనం జ్ఞాపకం చేసుకోవటం అది తప్పు కాదు, అది మంచిది, అది ఆశీర్వాదకరం. అది చేయదగినది మాత్రమే కాదు, చేసి తీరవలసినటువంటి ఆజ్ఞ. కనుక మీకు వాక్యోపదేశం చేసిన వారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ కొరకు శ్రమించిన వారు, మీ కొరకు తమ జీవితాలను విత్తిన వారిని జ్ఞాపకం చేసుకోవటం దేవుడు మనకిస్తున్నటువంటి బాధ్యత, బాధ్యతతో కూడినటువంటి ఆశీర్వాదము కూడా. ఇలా నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీతిమంతుల పట్ల వారి ప్రవర్తన ఫలమును మనము కలిగి ఉండేందుకు, వారి విశ్వాస జీవితమును అనుసరించేందుకు, శ్రద్ధగా అనుసరించేందుకు ప్రయత్నం చేసినప్పుడు మనకు ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదం మనం కోల్పోకూడదు ఎప్పుడు కూడా. ఆ ఆశీర్వాదం మనలో ఎప్పుడూ ఉండేట్లుగా మనం ప్రయత్నం చేయాలి. మన ముందు నడిచినటువంటి దైవజనులు అనేకులు మనకు వాక్యోపదేశం చేశారు. మీ జీవితాలలో మీకు వాక్యోపదేశం చేసిన వారు మీ తల్లి ఉండొచ్చు, మీ తండ్రి ఉండొచ్చు, మీ భర్త ఉండొచ్చు, మీ స్నేహితురాలు ఉండొచ్చు, లేకపోతే మీ సంఘ కాపరి అయి ఉండొచ్చు. సంఘ కాపరితో పాటు సంఘములో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే మీ జీవితాల్లో దేవుని వాక్యాన్ని గనక ఉపదేశించిన వారుగా ఉంటే, మీరు వారి ద్వారా దేవుని గురించి, దేవుని ప్రేమను గురించి, దేవుని సంకల్పాన్ని మీరు గనక అర్థం చేసుకున్న వారు ఉంటే, అది జ్ఞాపకం చేసుకోవటం, వారి విశ్వాసమును అనుసరించటం, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా అనుసరించటం, తెలుసుకోవటం, మననం చేయటం, ఇది ఆశీర్వాదకరమైనటువంటి పని. ఆ ఆశీర్వాదకరమైన పని మీరు చేయునట్లుగా, ధైర్యము కలిగి చేయునట్లుగా మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. అలాగే ఆ ఆశీర్వాదము మనకిచ్చేటటువంటి దేవుడు, అనగా వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞను ఇచ్చేటటువంటి దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. నీ పక్కన వాళ్ళకి చెప్తారా నువ్వు దేవుని పోలికలో ఉన్నావట అని? చెప్పండి, పర్వాలేదు. నువ్వు దేవుని పోలికలో ఉన్నావు అని చెప్పండి. నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అని చెప్పండి. కేవలం ఇక్కడున్న వారే కాదు, మైకుల ద్వారా వింటున్న వారికి కూడా ఈ మాట చెప్తున్నాను. మీరు క్రైస్తవులు అయ్యుండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, వాక్యమును నమ్మిండొచ్చు, నమ్మకపోయిండొచ్చు, ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరిస్తూ ఉండొచ్చు, అనుసరించకుండా ఉండొచ్చు. అయినా కానీ మీతో కూడా నేను ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను. ఏమిటి? స్పష్టమైన మాట, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటి అని అంటే, మీరు దేవుని స్వరూపములోను దేవుని పోలిక చొప్పున చేయబడినటువంటి మనుష్యులను దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి 5 రకాలైనటువంటి ఆశీర్వాదముతో కూడిన వాగ్దానములను, లేకపోతే వాగ్దానముతో కూడినటువంటి బాధ్యతను ఇచ్చాడు, అధికారమును ఇచ్చాడు. బాధ్యతతో కూడిన అధికారం, వాగ్దానముతో కూడినటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఆ 5 మీ ముందుంచుతా. మొదటిది, మీరు ఫలించండి అని చెప్పాడు. రెండవది, మీరు అభివృద్ధి చెందండి అని చెప్పాడు. మూడవది, మీరు విస్తరించండి అని చెప్పాడు. నాలుగవది, ఈ భూమిని నిండించండి అని చెప్పాడు. ఐదవది చాలా ప్రాముఖ్యమైనది, దానిని ఏలండి అని చెప్పాడు. రాజులుగా ఉండండి అని చెప్పాడు. ఈ 5 కూడా దేవుడు చేసినటువంటి వాగ్దానముతో కూడినటువంటి బాధ్యత. ఫలించటం నీ బాధ్యత, అభివృద్ధి చెందటం నీ బాధ్యత, విస్తరించటం నీ బాధ్యత, భూమిని నిండించటం నీ బాధ్యత. అలాగే దానిపైన తల్లిదండ్రులను పోలినటువంటి రాజ్యం చేయటం నీ బాధ్యత. దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి భూమి ఆకాశములు అనేటటువంటి ఒక మందిర నిర్మాణం చేసి, ఆ మందిరములో తన ప్రతినిధిగా, తన ప్రతిమగా మరియు తన ప్రతిబింబంగా ఉంచాడు. 3 పదాలు: తన ప్రతినిధిగా, తన ప్రతిమగా మరియు తన ప్రతినిధిగా లేదా ప్రతిబింబంగా ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ ఆలయంలో ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి మనిషిని ఉంచాడు. నువ్వు ఏలు అన్నాడు.
నాకు ప్రతిగా, నాకు యాజ్ ఎ రిప్రజెంటేటివ్, నా ప్రతినిధిగా, నా ప్రతిబింబముగా, అలాగే నా స్వరూపము నా పోలిక చొప్పున ఉన్నావు కాబట్టి నా ప్రతిమగా ఈ ప్రపంచాన్ని ఏలు అని చెప్పాడు. ఇది మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతతో కూడినటువంటి ఆశీర్వాదం. ఆ బాధ్యతతో కూడిన ఆశీర్వాదాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. సంఘముగా, రూపాంతర సంఘముగా పిలువబడుతున్నటువంటి మీరు, రూపాంతర సంఘముగా ఒక చోటికి వచ్చినటువంటి మీరు, రూపాంతర సంఘముగా నిర్మించబడుతున్నటువంటి మీకు దేవుడిస్తున్నటువంటి బాధ్యతతో కూడిన వాగ్దానం ఏమిటి అని అంటే, మీరు ఫలించే సంఘముగా ఉండండి, మీరు అభివృద్ధి చెందే సంఘముగా ఉండండి, మీరు విస్తరించే సంఘముగా ఉండండి, మీరు భూమిని నిండించే సంఘముగా ఉండండి, అలాగే మీరు రాజ్యమేలేటటువంటి సంఘముగా ఉండండి. ఇది దేవుని పిలుపు. ఇది ఆదికాండం 1వ అధ్యాయంలో నుంచే మీకు చెప్తున్నాను. క్రొత్త విషయాలేవి కాదు, మీరు ఎప్పుడూ చదివేవే. అది మన పిలుపు. అయితే దేవుడు ఏర్పరిచినటువంటి ఈ మందిరములో, అనగా భూమి ఆకాశములు అనే ఈ మందిరములో ఏర్పరిచినటువంటి నీకు దేవుడిచ్చినటువంటి బాధ్యతను మనిషి మరిచిపోయి, మనిషి తిరస్కరించి దేవునికి దూరమయ్యాడు. దూరమైనటువంటి దేవుడు తన సొంత ఆలోచనలతో అభివృద్ధికి, ఫలితానికి, లేకపోతే ఫలానికి, విస్తరించటానికి, భూమిని నిండించటానికి మరియు రాజ్యమేలటానికి సొంత నిర్వచనాలు కట్టుకున్నాడు. దాని కారణం చేత అభివృద్ధి చెందటం అనంటే డబ్బు సంపాదించటం అనుకుంటున్నాడు. అభివృద్ధి చెందటం అనంటే ఇంకో 10 మందిని కలుపుకోవటం అనుకుంటున్నాడు. విస్తరించటం అనంటే అన్ని ఊళ్ళలో నేనే ఉండాలి అని అనుకుంటున్నాడు. భూమిని నిండించటం అనంటే భూమంతా కొనుక్కోవటం అని అనుకుంటున్నాడు, లేకపోతే సంపద సంపాదించటం అని అనుకుంటున్నాడు. రాజ్యమేలటం అనంటే అవతలి వాడి హక్కులు హరించటం అని అనుకుంటున్నాడు. కానీ ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞతో కూడిన ఆశీర్వాదం, బాధ్యతతో కూడినటువంటి ఈ వాగ్దానం ఏమిటి అనంటే, ఒకరికి ఉపయోగపడే విధంగా, ఒకరిని ఘనపరిచే విధంగా, ఒకరిని హెచ్చించే విధంగా, ఒకరి కొరకు ఉపయోగపడుతూ హెచ్చిస్తూ ఘనపరుస్తూ సంఘ నిర్మాణం చేసే విధంగా ఆయన ఒక క్రమాన్ని ఏర్పరచాడు. ఈ ప్రపంచంలో ఆయన ఒక క్రమాన్ని ఏర్పరచాడు. ఎక్కడ నదులుండాలో అక్కడ నదులు, ఎక్కడ చెట్లుండాలో అక్కడ చెట్లు, ఎవరికి ఎంత నీడ కావాలో అంత నీడ, ఏ భోజనం ఏ వస్తువులు ఎవరికి అందాలో, అనగా ఏ జంతు పశుపక్షులకు వగైరా వగైరా ఇవ్వాలో అంత ఇస్తూ వాటిపైన తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఉంచాడు. మన బాధ్యత మనకు ముందు నడిచిన వాక్యమును నేర్పించి, మన ముందు వాక్యోపదేశకులుగా, నాయకులుగా మన పైనున్న వారి యొక్క శ్రద్ధగా వారి జీవన విధానాన్ని, వారి విశ్వాసమును అనుకరించటం, అలా అనుకరించే క్రమంలో వచ్చేటటువంటి ఆలోచనలు. బ్లెస్సింగ్ అదర్స్, నీ పొరుగువాడిని ఆశీర్వదించటం, నీ పొరుగువాడి కోసం ఒక క్రమాన్ని ఏర్పరచటం, నీ సమాజములో క్రమమైనటువంటి సమాజముగా దాన్ని తీర్చిదిద్దటం, నీ సమాజమును విస్తరింప చేయటం, నీ సమాజములో దేవుని ముఖకాంతి వెలిగే విధంగా నీ జీవితాన్ని మలుచుకోవటం. దేవుని ముఖకాంతి వెలగటం అన్న విషయానికి రూపాంతర సంఘము అన్నదానికి చాలా కనెక్షన్ ఉంది. రూపాంతర దేవాలయం. ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులను తీసుకుని ఒక కొండ మీదికి వెళ్ళాడు. ఒక కొండ మీదికి వెళితే ఆ కొండ మీద చూస్తూ ఉండగానే పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ వగైరా వాళ్ళు ఒకవైపు కూర్చుని చూస్తూ ఉండగానే ఆయన రూపాంతరము చెందటం చూస్తారు. రూపాంతరము చెందటం చూసినప్పుడు చాలా భలే అనిపించింది. నేను ఇక్కడే ఉండిపోతాను అని అనుకున్నాడు. పేతురు అన్నాడు, ఇక్కడ నీకొక పర్ణశాల, నాకొక పర్ణశాల. ఏలియా దిగొచ్చాడు, ఏలియాతో మాట్లాడుతున్నాడు, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారం చేస్తున్నారు. అబ్బా భలే ఉంది, వాట్ ఎ బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్ దిస్ అని అనుకున్నాడు. ఎంత సమాధానకరమైన, ఎంత దేవుని రాజ్యమును అనుభవించేటటువంటి ఈ అనుభవం ఇది. ఈ అనుభవంలో ఇలాగే ఉండిపోతే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. రూపాంతరం చెందినటువంటి ఆ కొండ మీద దేవుని వాక్యం మార్కు సువార్తలో ఎలా రాసిందంటే, ఈ లోకమందే చాకలియు అంత చలువగా చేయలేడు,
అన్నట్లుగా, తన వస్త్రముల గురించి దగదగ మెరిసిపోతున్నాయి అన్నట్లుగా రాశాడు. అలా రూపాంతరము చెందినటువంటి ప్రభువును చూసి ఆనందించినటువంటి పేతురు, అదే పేతురు పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, నేను ఆయన గురించి, తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పినప్పుడు నేను విన్నాను, నా చెవులారా విన్నాను, ఆయనను చూశాను, నేను దాన్ని అనుభవించాను, ఆయనను తాకాను. కానీ అంతకంటే గొప్పదైన, ఆ అనుభవానికంటే గొప్పదైనటువంటి ప్రవచన వాక్యము నీ చేతిలో ఉంది. ఒకసారి నీ బైబిల్ ఎత్తి చూపిస్తావా? అంతకంటే గొప్పదైనటువంటి ప్రవచన వాక్యము నీ చేతిలో ఉంది. దిస్ ఈజ్ వాట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ. ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరమునకు మరియు రూపాంతరము చెంది, లేకపోతే మెటమార్ఫోసిస్, పునరుత్థానానికి ఉన్న తేడా అది. రూపాంతరము అనుభవంతో మొదలవుతుంది, కానీ ఆ రూపాంతరము రోజు రోజుకు క్రమములో పెరిగినప్పుడు ఒకానొక రోజు మనం పునరుత్థానం చెందుతాం. మన సృష్టి పునరుత్థానం చెందుతుంది. ప్రభువు ఇచ్చినటువంటి 5 రకాలైనటువంటి ఆజ్ఞలతో కూడినటువంటి బాధ్యత, ఆజ్ఞలతో కూడినటువంటి ఆశీర్వాదమును మనము నిజమైన మనుష్యులుగా ఈ ప్రపంచంలో జరిగించాలి అని ఆయన అనుకుంటే, మనం అలా జరిగించక అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల చేత చిక్కుబడి, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు ఇచ్చేటటువంటి అనుభవం, రుచి, చూపుకు ఇంపుగా కనిపించటం వగైరా వగైరా ఆకర్షణలకు లోనైన కారణం చేత దేవుణ్ణి తిరస్కరించి దేవునికి దూరమయ్యాం. దూరమైనటువంటి సమాజం ఏర్పరచుకున్నటువంటి సిస్టమ్స్, ఆ సమాజం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు, ఆ వ్యవస్థలు రోజు రోజుకు మనిషిని క్షీణింపచేసి లెస్సర్ హ్యూమన్ బీయింగ్, లేకపోతే డీహ్యూమనైజ్ చేస్తూ వచ్చాయి. అలా డీహ్యూమనైజ్ చేస్తూ వచ్చినటువంటి ఈ ప్రపంచంలోనికి నీ చేతనున్నటువంటి ఈ వాక్యం ప్రపంచాన్ని రూపాంతరము చెందించటానికి, సమాజములను రూపాంతరము చెందించటానికి, మనుష్యులను రూపాంతరము చెందించటానికి, అనుభవాలను రూపాంతరం చెందించటానికి, సంబంధాలను రూపాంతరం చెందించటానికి మీ మధ్యకు ఆయన మీ చేతికి ఇచ్చాడు. ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. అయితే ఈ వాక్యంలో ఒక చక్కటి మాట మీకు వినిపిస్తుంది. అదేమిటి అనంటే, నిత్య నిబంధన. ఈ రూపాంతరము కొరకు చేసినటువంటి నిబంధన. దేవుడు మనుష్య సమాజానికి, మనుష్యులను రూపాంతరము చెందించటానికి ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనను 5 రకాలుగా బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. 5 ఆశీర్వాదముతో కూడినటువంటి ఆజ్ఞలను నేను మీకు చూపించాను. మొదటగా 2 5 రకాలుగా ఒకే నిబంధన మన మధ్యకు రావటం, సృష్టి క్రమం మొదలుకొని ఇప్పటి వరకు మానవ చరిత్రలో జరిగినటువంటి గమనం ఇది. దాన్ని మీకు వివరిస్తాను. మనిషి యొక్క ప్రయాణం. చాలామంది మనిషి యొక్క ప్రయాణం ఏమనుకుంటారంటే, అలా పుడతాడు, ఇలా చనిపోతాడు, చనిపోయిన తర్వాత ఏదో లోకానికి వెళ్ళిపోతాడు. ఇది సాధారణంగా మత ప్రాతిపదికన ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన విధానం. అందులో కొద్దో గొప్ప సత్యం లేకపోలేదు. కానీ బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి సంపూర్ణ సత్యాన్ని ఈరోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 5 రకాలైనటువంటి ఒకే కవెనెంట్, ఒకే నిబంధన, రూపాంతరమును కోసం రూపింపబడినటువంటి నిబంధన 5 రకాలుగా 5 సమయాలలో మానవ మనుగడలోనికి రావటం మనం గమనించాలి. హేట్రెడ్, మనుష్యుల మధ్య మనుష్యులు పొరపొచ్చాలు, సంబంధాలలో చేదు, మనుష్యులను కోల్పోయేటటువంటి మనుష్యులుగా తయారై స్వంత సహోదరుణ్ణి చంపిన తరువాత కయ్యూను వెళ్ళి నగరాలను నిర్మించుకుంటూ ఉంటే, ఎందుకు అనంటే భద్రత కోసం. ఎవరి నుంచి భద్రత అనంటే సాటి మనిషి నుంచి భద్రత అన్నటువంటి గోడలను నిర్మించుకోవటం మొదలుపెట్టాడు మనిషి. దానికి నాగరికత అని పేరు పెట్టాడు. నాగరికతలలో ఎదుగుతున్నటువంటి మానవ సమాజం మెల్లిమెల్లిగా దేవునికి దూరం అయిపోయేటటువంటి మానవ సమాజంలోనికి దేవుని ప్రమేయం మనకు కనిపిస్తుంది. మనిషి యొక్క ఊహలోని, ఆలోచనలోని సమస్తము కేవలము ఎల్లప్పుడూ చెడ్డది అన్నట్లుగా మనిషి పతనావస్థలో ఉన్న క్రమంలో దేవుడు ఒక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. దేవుడు ఈ ప్రపంచాన్ని
అందులో ఉన్నటువంటి కలుషితమైనటువంటి మనుష్యులను రూపాంతరము చెందించాలి అని ఆశపడ్డాడు. క్రొత్త సృష్టిని చెయ్యాలి అని ఆశపడ్డాడు. ఆ క్రొత్త సృష్టిని చేసేటటువంటి దేవుడు ఆ క్రమంలో మొట్టమొదటిగా ఒక్క కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. కుటుంబం నూతన సృష్టికి పునాది. కుటుంబమే మొదటి సృష్టికి పునాది. నూతన సృష్టికి కూడా కుటుంబమే పునాది. ఆ కుటుంబం నోవహు కుటుంబం. నోవహు కుటుంబానికి చేసినటువంటి, నోవహు కుటుంబము ద్వారా సకల ప్రజలకు, సకల మానవాళికి చేసినటువంటి వాగ్దానం ఏమిటి అనంటే, నేను లయకారుణ్ణి కాదు, నేను నిన్ను పునరుత్థానం చెందిస్తాను, నేను నిన్ను రూపాంతరము చెందిస్తాను. రూపాంతరము చెందించటానికి నేను ఏర్పరచుకున్నటువంటి మాధ్యమంలో నువ్వు ఒకటివి అని చెప్పి ఒక ఇంద్రధనస్సును ఏర్పరిచి ఆయన యొక్క కృపను, ఆయన తిరిగి మనలను నిర్మించబోయేటటువంటి నూతన సృష్టికి ఒక ప్రతీకగా, ఒక నాందిగా, ఒక సూచనగా ఆయన మనకిచ్చాడు. ఇది మొదటి నిబంధన. ఒకే నిబంధన మొదటిసారి వినిపించినటువంటి నిబంధన. రెండవది, ఇప్పుడు సృష్టి ఇంకా పెరిగింది. సృష్టిలో ఉన్నటువంటి మనుష్యులు మళ్ళీ సమాజాలు కట్టడం మొదలుపెట్టారు. సృష్టిలో ఉన్నటువంటి మనుషులు మళ్ళీ నాగరికతను నిర్మించడం మొదలుపెట్టారు. మెసపటోమియా నాగరికత అని మొదలయ్యింది. ఆ మెసపటోమియా నాగరికతలో ఎత్తైన గోడలు, బ్రిక్స్ చేయటం మొదలుపెట్టారు. ఇటుకలు మొట్టమొదటిసారిగా గొప్ప లేకపోతే ఎత్తైనటువంటి గోడలు కట్టడం మొదలుపెట్టారు. వారి శిల్పకళ ముందు ఎవరూ సాటి రారు అన్నట్లుగా శిల్పకళతో నానా విధములైనటువంటి ధనం కోసం, అందం కోసం, పరువు కోసం, పరపతి కోసం, మనిషికి ఉన్నటువంటి అధికారాన్ని సూచించటం కోసం వారు వివిధమైన దేవీ దేవతలను తయారు చేసుకుని దాని ముందు సాగిలపడటం మొదలుపెట్టారు. ప్రభు అన్నాడు, నో, నేను మిమ్మల్ని తిరిగి నా వైపుకు తీసుకొచ్చుకుంటాను, రూపాంతరము చెందిస్తాను, నూతన సృష్టిగా మారుస్తాను అని చెప్పి అందులో ఇంకొక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ కుటుంబమే అబ్రహాము కుటుంబం. మొదట నోవహు కుటుంబానికి చేసినటువంటి వాగ్దానముతో కూడినటువంటి నిబంధన. రెండవది అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానముతో కూడిన నిబంధన. ఆ అబ్రహామును బయటకు పిలిచాడు. అబ్రహామా రా అన్నాడు. ఆయన తన ఇంటి వారిని, తన ఊరిని విడిచి, తన రాజ్యమును విడిచి బయటకు వచ్చాడు. నీ ద్వారా ఒక రాజ్యాన్ని కడతాను అని అన్నాడు. ఆ రాజ్యాన్ని కట్టే క్రమంలో నీకు పిల్లలను ఇస్తాను అని అన్నాడు. ఈయనకు బాగా వయసుడిగిపోయింది. భార్యామణి ముసలితనంలో ఉంది. ఆమె నవ్వుకుంటోంది, నాకా పిల్లలా, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ 1 సంవత్సరానికి వచ్చే వరకు నీకు వాగ్దాన కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పాడు. అయితే నీ కుమారులు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, ఆ వారి పిల్లల పిల్లల పిల్లలు ఐగుప్తు దేశంలో 400 పైచిలుకు సంవత్సరాలు ఉంటారు. ఎందుకుంటారు అనంటే, ఇంకా ఈ కనాను ప్రాంత ప్రజల యొక్క పాపం పండలేదు, వారికి ఇంకా నేను సమయం ఇస్తున్నాను, ఇంకా వారు మారు మనస్సు పొందుతారేమో, ఇంకా వారు రూపాంతరం వైపుకు వస్తారేమో అని ఆశపడి చూస్తున్నాను. అంతవరకు నీ పిల్లలతో నేను ఇంకొక సమాజానికి బుద్ధి చెప్పాలి, నేను ఇంకొక సివిలైజేషన్ లేకపోతే ఇంకొక నాగరికత కొమ్ములు విరవాలి అని అన్నాడు. ఆ నాగరికత పేరే మూడవ, లేకపోతే ఆయన చేసినటువంటి 3వ నిబంధన. ఒక నిబంధనే ఇదంతా కూడా, 3వసారి చేసిన నిబంధన. ఇశ్రాయేలు తన పిల్లల పిల్లలు ఫలించారు, విస్తరించారు, భూమిని నిండించారు, అభివృద్ధి చెందారు, కానీ రాజ్యం చేయలేకపోతున్నారు. కారణం ఏమిటి అనంటే, ఈ లోక సంబంధమైనటువంటి దేవత, ఈ లోక సంబంధమైనటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల చేత చిక్కబడినటువంటి రాజ్యములో బానిసలైపోయారు. పని ఎక్కువ, పారితోషికం తక్కువ, సమయాలలో పని చేస్తున్నారు, తినటానికి ఏమీ లేదు, ఏం చేయాలో తెలీదు. వారి ఆర్తనాదాలు ప్రభువు విన్నాడు. నేను విన్నాను అని అన్నాడు. మీకు వేరే ఎవరో గుర్తొస్తూ ఉంటే అది ఇక్కడి నుంచే వచ్చింది. మీరేదో అనుకుండేరు పొరపాటున, అది ఇక్కడి నుంచే వచ్చింది. ఏదొచ్చినా నేను ఉన్నాను అని అన్నాడు. నేను ఉన్నవాడను అని చెప్పినవాడు. నేను విన్నాను అన్నాడు. వారి ఆర్తనాదాలు విన్నాను అని అన్నాడు. ఉండి అలా ఊరుకోలేదు. 3వ మాటగా
ఆయన ఒక వాగ్దాన నిబంధనను చేశాడు. ఏమిటది? మోషే ద్వారా చేశాడు. నీ ద్వారా అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం యొక్క పర్యవసానముగా ఒక రాజ్య నిర్మాణం నేను చేస్తాను. 10 రకాలైనటువంటి దేవీ దేవతల చేత ఏర్పాటు చేసుకుని 10 రకాలైనటువంటి దేవీ దేవతల చేత పరిపాలింపబడుతున్నటువంటి ఈ రాజ్యములో నుండి నా జ్యేష్ఠపుత్రుడైనటువంటి ఇశ్రాయేలు నువ్వు రా అని పిలిచాడు. నోవహు నువ్వు రా అన్నాడు. అబ్రహాము నువ్వు రా అన్నాడు. ఇశ్రాయేలు నువ్వు రా అని పిలిచాడు. అందరినీ రా అనే పిలుస్తాడు ఈయన. వచ్చేయండి అంటాడు. గద్ద రెక్కల మీద మోసుకొని వెళ్ళినట్లు వారిని మోసుకొని వెళ్ళాడు. సంవత్సరాల తరబడి వాళ్ళు విత్తాల్సిన అవసరం లేదు, కోయాల్సిన అవసరం లేదు, కట్టాల్సిన అవసరం లేదు, నాటాల్సిన అవసరం లేదు. ఇలా నోరు తెరుచుకుని పడుకుంటే పొద్దునికి మన్నా నోటు నిండుతుంది. అలా పెంచాడు. అలా పెంచితే వీళ్ళు గొనుగుడు కార్యక్రమాలు, సనుగుడు కార్యక్రమాలు మొదలుపెట్టారు. 3వ వాగ్దానముతో కూడినటువంటి నిబంధన. ఏ ఇశ్రాయేలు ద్వారా అయితే ప్రపంచాన్ని తిరిగి ఆయన రూపాంతరము చెందించాలనుకున్నాడో ఆ ఇశ్రాయేలే ఇప్పుడు దేవుణ్ణి నువ్వు మాకొద్దు అని చెప్పింది. నెహుష్టానును నిలబెట్టుకుంది. కీయు దేవత వైపుకు పరిగెట్టింది. బయలుదేవత ఎదుట సాష్టాంగపడింది. మొలెకుకు తన పిల్లలను అర్పించింది. ప్రభు అన్నాడు, నన్ను విసర్జించావు, నువ్వు చస్తావు అన్నాడు. చావటం అనంటే ఆయన నుంచి దూరం అవటం. ఆయన చేసిన వాగ్దానముతో కూడినటువంటి ఈ ప్రతిజ్ఞ లేకపోతే కవెనెంట్, ఆ ప్రతిజ్ఞలో 2 పార్టీస్, నిబంధనలో 2 పార్టీస్. ఒక పార్టీ నువ్వు నాకొద్దు అని చెప్తా ఉంది. కానీ దేవుడు 5 రకాలైనటువంటి తన క్యారెక్టర్ వారితో చెప్తూ వచ్చాడు. ప్రవక్తలందరూ ప్రవచించినటువంటిది ఇదే. రాజుల గ్రంథంలో ప్రవచించినటువంటి మాటలు ఇవే. ఆయన లా లేకపోతే ధర్మశాస్త్రములో తనను గురించి తాను వివరించుకున్న 5 మాటలు ఇవే. మొదటిది, నేను నీ తండ్రిని, ఐ యామ్ యువర్ ఫాదర్. రెండవది, నేను నీ భర్తను, ఐ యామ్ యువర్ హస్బెండ్. ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన, ఒక తండ్రికి పిల్లలకు ఉండే నిబంధన, ఒక భార్యకు భర్తకు ఉండే నిబంధన, ఒక ప్రియురాలికి ప్రియుడికి ఉండే నిబంధన, ఐ యామ్ యువర్ లవర్, నేను నీ ప్రియుణ్ణి. నాలుగవది, తండ్రి, భర్త, ప్రియుడు, కాపరి, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్, నేను నిజమైన కాపరిని, మంచి కాపరిని అని చెప్పాడు. పోషించేవాణ్ణి నేను అని చెప్పాడు. మీరు నాటని ద్రాక్ష తోటలలో తింటారు, మీరు కట్టని కోటలలో మిమ్మల్ని పడుకునేలా చేస్తాను. మీరు స్వాధీనం చేసుకునేటటువంటి దేశం మీ కత్తి చేత కాదు, నా సన్నిధి కారణము చేత, నీతిగల నా దక్షిణ హస్తము చేత మీరు స్వాధీనం చేసుకుంటారు. ఎందుకు అనంటే ఐ యామ్ యువర్ కింగ్ అని చెప్పాడు. నేను నీ రాజును అని చెప్పాడు. తండ్రిని అన్నాడు, భర్తను అన్నాడు, ప్రియుణ్ణి అన్నాడు, కాపరిని అన్నాడు, రాజును అన్నాడు. తండ్రిలా ఫలింపచేయటం, భర్తలా అభివృద్ధి చెందించటం, ప్రియుడిలా విస్తరింపచేయటం, కాపరిలా పోషింపబడటం, ఆ పోషణలో భూమిని నిండించటం, మరియు రాజులా రాజ్యం చేయటం. దీస్ ఆర్ ద కనెక్షన్స్. ఈ డాట్స్ని కనుక మీరు కనెక్ట్ చేస్తే బైబిల్లో ఫ్లో అయ్యేటటువంటి ఈ నరేటివ్ ఒక్కసారి గమనించండి. 5 రకాలైనటువంటి ఆశీర్వాదములు, 5 రకాలైనటువంటి వాగ్దానములు, 5 రకాలైనటువంటి రిలేషన్షిప్, సంబంధం ప్రభు మనతో చేశాడు. అయితే ఆయన చేసినటువంటి నిబంధనలో నేను మీకు 3 చెప్పాను. మోషే వరకు చెప్పాను. 4వ నిబంధన, మోషే తరువాత ఇశ్రాయేలు ప్రజలు, పగటిలో మేఘస్తంభముగా నువ్వు మా మధ్యకు వచ్చావు, రాత్రిలో అగ్నిస్తంభముగా మమ్మల్ని నడిపించావు, నువ్వు రాజుగా మా మధ్యనున్నావు,
మేము మీకు ఒక మందిర నిర్మాణం చేయాలనుకుంటున్నాం, మేము ఇలా ఒక టవర్ కట్టాలనుకుంటున్నాం అనుకుని దావీదు రాజు వెళ్ళి ఆయనను అడిగాడు. ఆయన అన్నాడు, నా కుమారుడి ద్వారా కడతాను అని అన్నాడు. నా కుమారుడి ద్వారా కడతాను. దావీదు అనుకున్నాడు సొలొమోను కడతాడు బహుశా అని అనుకొని సొలొమోను నిజంగానే కట్టడం మొదలుపెట్టాడు. ఆయన కట్టిన తరువాత, ఆ కట్టడం పూర్తయిన తరువాత షకీనా మహిమ దిగి వచ్చింది. కానీ అది ఎంత సత్యమో దానిని మించిన సత్యం, దానిని మించినటువంటి సంపూర్ణత, దానిని మించినటువంటి రూపాంతరము చెందేటటువంటి అనుభవం మన ప్రభు అయిన యేసు క్రీస్తులో 5వసారి నిత్య నిబంధనగా బెరిత్ ఒలాం అని పిలిచారు. బెరిత్ ఒలాం టు నోవా, బెరిత్ ఒలాం టు అబ్రహాం, బెరిత్ ఒలాం టు ఎవరు? మోషే, బెరిత్ ఒలాం టు డేవిడిక్ కవెనెంట్ అని పిలిచారు. బెరిత్ ఒలాం ఇన్ అండ్ త్రూ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ద్వారా మనుషులందరినీ ఐక్యపరిచేందుకు ఒక నిబంధన చేశాడు. మనుషులందరినీ రూపాంతరము చెందించటం కోసం ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనలో తిరిగి యేసు క్రీస్తులో తండ్రిగా, భర్తగా, ప్రియుడిగా, కాపరిగా మరియు రాజుగా మన మధ్యకు తనను తాను కనపరుచుకున్నాడు. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగా మనం ఈ తాడేపల్లిగూడెంలో ఒక సంఘముగా మారాం. ఎందుకు అనంటే దానియేలు ఒకానొక సమయంలో ఒక దర్శనం చూశాడు. ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక రాయిని చూశాడు. ఆ రాయి ఇంతింతై మహాపర్వతమైంది. అది మహాపర్వతమై వచ్చి ఎక్కడ పడిందో తెలుసా? తాడేపల్లిగూడెంలో పడింది. అదే మీరు. ఈ ఒక్క నిబంధన మనుషులకు తండ్రిని గుర్తు చేస్తోంది. ఈ ఒక్క నిబంధన మీ ద్వారా ప్రజలకు భర్తకు ఉండేటటువంటి లక్షణాలు గుర్తు చేస్తోంది. ఈ ఒక్క నిబంధన ప్రేమ అంటే ఏమిటో మీ ద్వారా ప్రజలకు చూపిస్తోంది. ఈ ఒక్క నిబంధన మీ ద్వారా కాపరిత్వం అంటే ఏమిటో ఈ ప్రజలకు చూపిస్తోంది. ఈ ఒక్క నిబంధన నిజమైన సుపరిపాలన, రాచరికం ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపించగోరుతోంది. ఆ నిబంధనలో భాగమే ఈ సంఘం. ఈ స్థానిక సంఘంలో భాగమైనటువంటి మీరు ఐక్యత కలిగి చేయవలసినటువంటి పని ఇదే. రీసెంట్గా వచ్చినటువంటి ఒక సర్వే చెప్తాను మీకు. మెల్లిమెల్లిగా కొన్ని దేవుని వాక్యానికి సంబంధించినటువంటి అంశాలు ఓపెన్ చేసి చూద్దాం. కానీ ప్రభువు ఒకసారి కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 5-6 వచనాలు, ఎవరైనా మైక్ తీసుకుని తెలుగులో గట్టిగా చదవాలి. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 5-6 వచనాలు. వేరెవరైనా హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చదవాలి. ఎవరికైనా మైక్ ఇవ్వండి దయచేసి. మైక్లో చదివితే అందరికీ వినపడుతుంది. 2 మైకులు లేవా? ఆలోగా తీసిన వారు చదవండి. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 5-6 వచనాలు. అక్కడ కనిపించాలిగా ఆమెకు. కనిపిస్తుందా? పోనీ నేను చదివేనా? చదవండి. కీర్తనల గ్రంథం 68 5-6 వరకు. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయు అయ్యున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును, ఆయన చేసినటువంటి నిబంధన ద్వారా
ఆయన వాక్యములో ఎలా చేయబోతున్నాడో స్పష్టంగా తన క్యారెక్టర్, తన నేచర్, తన స్వభావాన్ని తెలియచేస్తున్నాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. వాత్సల్యము చూపువాడవు నీవే కదా. చదవండి. వారు విశ్వాసఘాతకులు కాకుండా, చాలు తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు మన దేవుడు. కీర్తనల గ్రంథం 82:3. కీర్తనల గ్రంథం 82:3. పేదలకు తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. చాలు. న్యాయము చేయటం, విడిపించటం, తప్పించటం, బలహీనులైన వారి పట్ల వారి పక్షంగా నిలబడటం, ఇదే మన దేవుని యొక్క స్వభావం. ఇదే ఆయన కుమారుని యొక్క స్వభావం. ఆయన కుమారుని శరీరమైనటువంటి మన స్వభావము కూడా ఇదే అయి ఉండాలి. దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెబుతోంది. మనం దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున చేయబడ్డాం అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, దేవునికి ఉన్నటువంటి గుణాతిశయములను, గుణ లక్షణములను ప్రచురించువారగుటకు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడిన వారు. పేతురు గ్రంథంలో చెప్పినట్లు, మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయుటకై చీకటిలో నుండి ఆశ్చర్యకరమగు వెలుగులోనికి మిమ్మల్ని ఎలా పిలిచాడు? రాజులైన యాజక సమూహముగా పిలిచాడు. రాజులైన యాజక సమూహం చేయాల్సిన పనేమిటి? విడిపించటం, తప్పించటం, వారి పక్షమున నిలబడటం, వారికి బలమునివ్వటం, వారి తోడుగా నడవటం. అలాగే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున ఉన్నటువంటి మనుష్యులు చేయవలసినటువంటి మానవత, చూపించవలసినటువంటి మానవత, దేవుని హృదయం యొక్క గుండె చప్పుడు ఏమిటి? చదవండి 17వ వచనం. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును. అది అశ్షూరీయుల యొక్క బలురక్కసి చెట్లకును గత్స పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. 1:7. యెషయా గ్రంథం 1:7. 17. 1:7 అండి. 1వ అధ్యాయం 17వ వచనం. మీ దేశము 17. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకోండి. న్యాయమును జాగ్రత్తగా విచారించండి. హింసింపబడే వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి. విధవరాండ్ర పక్షముగా వాదించండి. ఇది మన దేవుని గుండె చప్పుడు. ఒక్క చోట కాదు, 2 చోట్ల కాదు, 10 చోట్ల కాదు, 1000 చోట్ల ఇదే మాట ఆయన మాట్లాడతాడు.